డిఎస్సి మెగా మోసం, అర్హులకు చంద్రబాబు సర్కార్ దగాపై మండల విపక్ష నేత బొత్స మండిపాటు. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఎప్పుడు వచ్చినా సరే ఉద్యోగాలను అమ్మేసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారంటే, జాబ్ రావాలంటే బాబు రావాలి, నేను వస్తే ఉద్యోగాలు ఇస్తా అని చెబుతారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసి, వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 మందికి మేము డిఎస్సి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఇలా డిఎస్సి అభ్యర్థుల్ని ఎంతలా మోసం చేశారనడానికి నిదర్శనం ఇది. ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి ఎస్సీఆర్టీకి డిఎస్సి నిర్వహణ అనేది అప్పచెప్పారు. ఆ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్ గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ నవీన్ కి కాల్ లెటర్ ఎందుకు పంపించలేదు? ఆ నవీన్ కి ఎంతవరకు జాబ్ ఎందుకు ఇవ్వలేదు? ఆ నవీన్ ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు? దానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? పారదర్శకంగా. కానీ దానికి సమాధానం చెప్పదు. స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి పరీక్ష లేకుండా 400కు పైగా పోస్టులు, దుర్మార్గంగా స్పోర్ట్స్ కోటాలో 400కు పైగా పోస్టులు వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి ఇచ్చుకున్న మాట వాస్తవం కదా? పరీక్ష లేకుండా పక్క రాష్ట్రాల్లో డిగ్రీ ఫేక్ డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చినటువంటి మాట వాస్తవం కదా? 15 లక్షల రూపాయలకి డిఎస్సి పోస్టులు అమ్మకానికి పెట్టామని చెప్పేసి ఫోన్ కాల్ సంభాషణ, ఒక బ్రోకర్ ఫోన్ కాల్ సంభాషణ బయటకు వచ్చిన మాట వాస్తవం కదా? ఇవన్నీ ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? సమాధానం లేని ప్రశ్నలు. డిఎస్సి అభ్యర్థులు అందరూ ఈ రోజు ఆందోళనలో ఉన్నారు. నిజంగా చదివి రాసినటువంటి అభ్యర్థులకు ఉద్యోగం రాకపోవడంతో వాళ్ళు కోర్టు మెట్లెక్కితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతాడు ఈ చిన్నబాబు, సకల శాఖ విధ్వంస మంత్రి. ఈయన ఎంత దుర్మార్గం అంటే, ఇంకో డిఎస్సి ఇస్తాం, నువ్వు 10 డిఎస్సీలు ఇచ్చినా నీకు సంబంధించిన వ్యక్తులకు అమ్ముకోవడానికి డిఎస్సీలు ఎందుకయ్యా? అర్హత కలిగిన వాళ్ళు, భవిష్యత్ తరాలకి విద్య నేర్పించాల్సిన వాళ్ళకి ముందు విద్య వచ్చి ఉండాలి. అలాంటి పోస్టులు కూడా అమ్మేసుకుంటారా? సిగ్గు శరం ఉండబలేదా? కొంచెమైనా మానవత్వం ఉండబలేదా? భవిష్యత్ తరాలకి, పిల్లలకి చదువు విద్యాబుద్ధులు నేర్పించవలసిన వాళ్ళకి సబ్జెక్ట్ ఉండాలి కదా. అలా సబ్జెక్ట్ లేని వాళ్ళకి పరీక్ష రాయకుండా కొంతమందికి స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామే లేదు. 420కి పైగా పోస్టులా అమ్మేసుకుంటారా? ఓఎల్ఎక్స్ తో చెప్పినట్టుగా అమ్మేంటి బాస్ అన్నట్టు ఈ పోస్టులు కూడా అమ్మేసుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్? దుర్మార్గమా? అడిగితే ఇంకో డిఎస్సి ఇస్తాం, ఏడవడానికి సిద్ధంగా ఉండండి. వ్యక్తిగత విమర్శలా? సిగ్గుందా కొంచెమైనా? దమ్ముంటే మగాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10th క్లాస్ పేపర్ల గురించి నిరూపించండి. ఊరకెందుకు దిక్కుమాలిన మాటలు? జగన్మోహన్ రెడ్డి గారు హెచ్బిఎస్ లో చదివింది తీసుకెళ్లి ఇంకోటి చెప్తారు. సిగ్గు శరం ఉండదు కొంచెం కూడా. ప్రతిదీ అబద్ధమే. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది దాటక ముందే 126,000 సచివాలయ ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్. ఇట్స్ రికార్డ్, ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇది ఒక్క తప్పు లేదు. పారదర్శకంగా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి పెట్టించారా? అది పనితనం అంటే. ఇచ్చింది ముక్కి ములిగి ఒక డిఎస్సి ఇచ్చావు ప్రభుత్వ ఉద్యోగులకి. ఆ డిఎస్సి కూడా మేము ఇచ్చినటువంటి పోస్టులను తగ్గించి, అదైతే ఆ నోటిఫికేషన్ ఆపేసి ఓ 4,000 5,000 పెంచి ఇచ్చావు. దాంట్లో కూడా పోస్టులు అమ్ముకుంటున్నారంటే ఇంకెంతకు మించినటువంటి దుర్మార్గం ఉందా? ఉర్దూ మీడియం పోస్టుల్లో అవకతవకలు, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు. ఇంకోవైపు చూసుకుంటే డిఎస్సి టాపర్ ఎవర్రా అంటే ఆ పేపర్ లీక్ అయింది, ఆయనకు ఒక్కడికే లీక్ అయిందా? లీక్ అవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? మామూలుగా అయితే కలెక్టర్లు కదా డిఎస్సికి సంబంధించి పెడతారు. ఆ మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు? అభ్యర్థులకి నేరుగా ఫోన్లో పంపించడం ఏంది? ఇదంతా అవకతవకలు పాల్పడకపోతే ఈ పారదర్శకత అనేది, ఈ మెగా డిఎస్సి కాస్త మెగా మోసంగా మారినప్పుడు పారదర్శకత ఏమైంది? ఎందుకని చెప్పి మీకు అనుగుణంగా నిబంధనలు మార్చేసుకొని అప్పటికప్పుడు పోస్టులు అమ్మేసుకున్నారు. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది.